ప్రభువు మీతో నుండనగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్తలు అనే భాగము. తొమ్మిదవ అధ్యాయము మొదటి 6 వచనములు. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దయ్యములను పారద్రోలుటకు, వ్యాధులను పోగొట్టుటకు వారికి శక్తిని అధికారమును ఇచ్చెను. దేవుని రాజ్యము ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని పంపాను. మీరు ప్రయాణము చేయనప్పుడు ఓతకర్రను కానీ, సంచిని కానీ, రొట్టెను కానీ, ధనమును కానీ, 2 అంగీలను కానీ తీసుకొని పోరాదు. మీరొక ఇంట ప్రవేశించినప్పుడు తిరిగిపోవు వరకు అచటనే ఉండడం. ఎవరు మిమ్ము ఆహ్వానింపరు వారి తిరస్కార భావమునకు సూచనగా మీ పాదధూళిని అచట విదిలించుకొండు అని యేసు వారికి ఉపదేశించెను. అంతటా వారు వెళ్ళి గ్రామ గ్రామమున సువార్తను ప్రకటించుచు, రోగులను స్వస్థపరచుచు అంతటా పర్యటింపసాగారే. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభుని పరిచర్య లక్ష్యము దైవరాజ్యాన్ని బోధించడము, దైవరాజ్యాన్ని స్థాపించడము. అందులో భాగంగానే హృదయ పరివర్తనతో ప్రారంభించినటువంటి తన బోధనను మనిషిని భౌతికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా సిద్ధము చేస్తూ అనేక అద్భుతాల ద్వారా, బోధనల ద్వారా వారిని సంసిద్ధపరుస్తూ ఉన్నారు. 2వ దశలో మనిషి మనస్తత్వాన్ని గురించిన ప్రబోధించిన ప్రభువు వారిలో ఉండాల్సినటువంటి, ఉండకూడనటువంటి విమర్శనాత్మక ధోరణిని గురించి, కృతజ్ఞతా ధోరణిని గురించి, ఉదారత్వాన్ని గురించి, ప్రతి మనిషిలో ఉండే వివిధ మనస్తత్వాలు కలిగిన మనుషులను గురించి బోధించారు. మనిషి పరిపూర్ణత వైపుకు అడుగులు వేయాలి అని, ఆ పరిపూర్ణతను సాధించడంలోనే మనిషి జీవితము ధన్యమవుతుంది అని బోధించారు. ఇప్పుడు 3వ దశలోనికి వచ్చేసరికి ప్రభువు తాను ప్రారంభించినటువంటి ఆ పని తన తదనంతరము కొనసాగించడానికి మరో కొంతమంది వ్యక్తులను సిద్ధం చేస్తూ ఉన్నారు. అంటే సిద్ధము చేసే వ్యక్తులను సిద్ధము చేయడము, వాళ్లకు తాను ఈ లోకములో ఉండగానే తర్ఫీదునిచ్చేటువంటి నేపథ్యములో తన పనిని వాళ్ళు కొనసాగించడానికి అపోస్తలులను ఎన్నుకొని వారిని తనకు బదులుగా గ్రామ గ్రామాలకు దైవరాజ్యాన్ని గురించి బోధించడానికి పంపిస్తూ ఉన్నారు. వీళ్లకు ఉండాల్సినటువంటి, అంటే సిద్ధపరిచేటువంటి వీళ్ళు లేక బోధకులైనటువంటి వీళ్లకు ఎలాంటి లక్షణాలు ఉండాలి అనేది ప్రభువు చాలా స్పష్టం చేస్తూ ఉన్నారు. వాటిలో మొట్టమొదటిది లక్ష్యము. తన లక్ష్యమే వాళ్ళ లక్ష్యంగా ఉండేటట్లు దైవరాజ్యాన్ని గురించి బోధించమంటూ ఉన్నారు. తమ జీవితాల్లో మరొక లక్ష్యము ఉండకూడదు, అటు ఇటు చూడకూడదు. ఏకైక లక్ష్యము కేవలము దైవరాజ్యాన్ని గురించి బోధించడము, అందుకు ప్రజలను సిద్ధపరచడము. 2వది, ఈ లక్ష్యాన్ని నెరవేర్చడానికి వారికి శక్తిని, అధికారాన్ని రెంటినీ కూడా ఇస్తూ ఉన్నారు. శక్తి దేనికి అంటే మానసికంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా ప్రజలను తాను ఎలా బలోపేతము చేశారో అలాగే వీళ్ళు కూడా చేయాలి. అందుకే సాతాను మీద శక్తిని ఇస్తూ ఉన్నారు. అలాగే భౌతిక శక్తుల మీద కూడా వీరికి శక్తిని ఇస్తూ ఉన్నారు. మనిషిలో ఉండేటువంటి రుగ్మతలు, వ్యాధి బాధల మీద కూడా
వీళ్లకు శక్తిని ఇస్తూ ఉన్నారు, అధికారాన్ని ఇస్తూ ఉన్నారు. తద్వారా మనిషిని బలోపేతము చేయడానికి సాతానును వెళ్ళగొట్టేటువంటి శక్తి ఉంటుంది, దయ్యాలను పారద్రోలేటువంటి శక్తి ఉంటుంది, మనిషిని భౌతికంగా స్వస్థపరిచేటువంటి శక్తి ఉంటుంది. ఈ శక్తి కేవలము ఒక అద్భుతంగా కాదు, కానీ అధికారముతో ఇస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా అధికారముతోటే ఆ పని చేస్తూ ఉండాలి. ఏదో బ్రతిమాలో బామాలో దయ్యాల్ని వెళ్ళగొట్టడం కాదు, అధికారముతో ఆజ్ఞాపించడము. అంటే దేవుని స్థానములో ఉండి వీళ్ళు ఆ పని చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వ్యాధి బాధలను పోగొట్టేటువంటి నేపథ్యంలో కూడా తమలో ఆ శక్తి ఉంది అని గుర్తించి దానిని అధికారంగా మలుచుకొని ఆ అధికారముతోటే వారి రుగ్మతలను రూపుమాపాలి అనేది ప్రభువు ఉద్దేశ్యము. మూడవది, వాళ్లకు ఉండాల్సినటువంటి లక్షణాలు. ఇవి రెండూ నెరవేర్చాలి అంటే వాళ్ళలో కొన్ని లక్షణాలు ఉండాలి. ఎవరబడితే వాళ్ళు ఎలా ఉంటే అలాగూ పని చేయటానికి కుదరదు. తమను కూడా తాము సిద్ధం చేసుకోవాలి. మరి తమను తాము సిద్ధం చేసుకునే నేపథ్యంలో వాళ్లకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమిటి అనేది, మొట్టమొదట తమకు తాము రక్షణ కల్పించుకోకూడదు. ఊత కర్రను తీసుకెళ్ళొద్దు అంటూ ఉన్నారు. కర్ర ఎందుకు అంటే ఏదైనా సరే తమకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దాని నుంచి కాపాడుకోవడానికి, సంరక్షించేది. అందుకే మోషే మండుతూ ఉన్న పొద వద్దకు వచ్చేటప్పుడు దేవుడు నీ పాదరక్షలు తీసివేసి రమ్మంటున్నారు. ముళ్ళలో రాళ్లలో మనిషి నడవడము సాధ్యమయ్యేది కాదు, కానీ ఆయన పాదాలకు రక్షణ భగవంతుడే. కాబట్టి నేనే నీకు రక్షణ అయినప్పుడు నీకు పాదరక్షలు అవసరము లేదు. ఇక్కడ కూడా ప్రభువు అదే, లోకాంత్యము వరకు నేను మీతో ఉందను. నేనే మీతో ఉన్నప్పుడు మీకు ఏ రక్షణ అవసరము లేదు, నేనే మీకు రక్షణ. కాబట్టి ఆ రక్షణ వద్దు అని చెప్పి అంటూ ఉన్నారు. రెండవది, కూడబెట్టుకునేటువంటి మనస్తత్వము, దాచుకునేటువంటి మనస్తత్వము. ఏ సంచి కూడా మీతో తీసుకుని వెళ్ళొద్దు అంటున్నారు. ఎందుకంటే సంచి ఉంటే దాంట్లో వేసుకోవాల్సిన అవసరం వస్తుంది. దానిలో వేసుకోవాలి అంటే ఎక్కడ ఏమి దొరుకుతుంది అన్నటువంటి ఆలోచన తప్ప లక్ష్యము మీద మనసు లగ్నం చేసేటువంటి అది అవసరము రాదు, అవకాశము రాదు. అందుకే దాన్ని తీసివేయమంటున్నారు. ఆ గుణము వాళ్ళలో ఉండకూడదు. అందుకే అలాంటి గుణము కూడా తీసివేయమని చెప్పి అంటూ ఉన్నారు. మూడవది, స్వయం పోషణ. మీ పోషణ గురించి మీరు దిగులు చెందవద్దు, దాని గురించి ఆలోచించనవద్దు. దొరికితే తినడము, లేకపోతే నోరు మూసుకొని కూర్చోవడమే. ఎందుకంటే ఆహార సంపాదన కోసము వెంపర్లాడుతూ ఉంటే తిరిగి అక్కడ లక్ష్యము దెబ్బతింటూ ఉంటుంది. లక్ష్యము దెబ్బతినకూడదు అనుకుంటే ఈ పోషణ గురించి ఆలోచించకూడదు. పోషణ గురించి ఆలోచిస్తే మళ్ళీ ఇందాక అనుకున్నటువంటిది సంచి ఎప్పుడు దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అందుకే ప్రభువు పరలోక ప్రార్థన నేర్పేటప్పుడు కూడా నేటికి వలసిన ఆహారము ఆనాటికే ఇవ్వమని చెప్పి కోరమంటూ ఉన్నారు. ఎందుకు అంటే ఏ రోజు కావలసింది ఆ రోజే, కానీ రేపటికి వీటికి అవసరమైనటువంటిది కాదు. అందుకే సామెతల గ్రంథంలో మొదటి పట్టణంలో మనము విన్నాము, భక్తుడు చెబుతూ ఉన్నాడు, నాకు కావలసినంత తిండి మాత్రము దయచేయము. నాకెంత కావాలో అంతే దయచేయి, అంతకు మించి అవసరం లేదు అని చెప్పి ప్రభువు చాలా స్పష్టం చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడాను. కాబట్టి ఈ పోషణ గురించి అందుకే రొట్టెను తీసుకుని వెళ్ళవద్దు అంటూ ఉన్నారు. అది మీకు వస్తూ ఉంటుంది. ఎలా అనేది దైవ ప్రేరణ, ఏదో ఒక రకంగా వస్తూ ఉంటుంది. ఈ సందర్భంగా ఒక చిన్న సంఘటన జ్ఞాపకం వస్తుంది. నేను అమెరికా వెళ్ళినప్పుడు మృతలోయ దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న విచారణకు ఆహ్వానింపబడితే అక్కడికి వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి గురువు, నేను సెలవులకు వెళతానండి, 1 నెల రోజుల పాటు మీరు ఇక్కడ ఉండండి అన్నారు. సంతోషంతో ఒప్పుకున్నాను. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత కానీ అర్థం కాల అక్కడ వంట మనిషి లేరు అని. మనకేమో వంట రాదు, ఏం చేయాలో అర్థం కాల. పాలు మాత్రం ఉన్నాయి పుష్కలంగా. కాబట్టి బ్రేక్ఫాస్ట్కు పాలు,
అన్నం వండటం వచ్చు కాబట్టి బియ్యం పొయ్యి మీద పెడితే అదే ఉడికేస్తుంది కాబట్టి అన్నం వండుకోవడం. ఆ తర్వాత పెరుగు ఎలాగో కొట్లో దొరుకుతుంది కాబట్టి పెరుగు కొనుక్కొచ్చుకొని తినడం. 3 రోజుల పాటు కేవలము ఇదే ఆహారము. ఎవరికి ఎందుకు అనుమానం వచ్చిందో నాకు తెలియదు, కానీ ఉదయం పూట పూజ అయిన తర్వాత ఫాదర్ మీరేం తింటున్నారు అంటూ ఒక ఆయన నా ఇంటికి రావడం జరిగింది. ఆయన చూసినప్పుడు నివ్వెరపోయాడు. ఎలా ఉంటున్నారు ఫాదర్ అని. ఏం చేయాలో తెలియదు కదా, అందుకని మరి చెప్పొచ్చు కదా అని చెప్పి అంటూ ఉన్నాడు. నేను ఎవరికి భారం అవ్వాలన్నటువంటి ఉద్దేశం లేదు. నాకు మరీ లేనప్పుడు కదా ఇబ్బంది పడాల్సింది, ఇది నా కడుపు నిండుతుంది చాలు అని చెప్పి అన్నాను. పాపం ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఆ తెల్లారి దేవాలయానికి దివ్య పూజకు వచ్చేటప్పుడు ఒకరు బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారు, మధ్యాహ్నం ఒకరు లంచ్ తీసుకొచ్చారు, రాత్రికి మరొకరు భోజనం తీసుకొచ్చారు. అంటే వాళ్ళ భోజనాలు. అక్కడ ఉన్నటువంటి 1.5 రోజుల పాటు ఎవరిని ఏమీ అడగకుండానే వాళ్ళే రెగ్యులర్గా తీసుకొచ్చి ఇచ్చి వెళుతూ ఉన్నారు. ప్రభువు చెప్పినటువంటి ఆ మాటకు అర్థం ఏమిటి అనేది అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు. స్వీయ అనుభూతి అప్పుడు కానీ నాకు కలగలేదు. కాబట్టి ప్రభు అంటూ ఉన్నారు, దాన్ని గురించి ఆలోచించిన పని లేదు. నీ లక్ష్యాన్ని నీవు గనక చేస్తూ ఉన్నట్లయితే మిగిలినవన్నీ కూడా చక్కగా సమకూరుతాయి అన్నది ప్రభువు ఇచ్చేటువంటి భరోసా. 4వది భరోసా. నా జీవితానికి భరోసా ఏమిటి అనేది కూడా ఆలోచించకూడదు అంటున్నారు ప్రభువు. రేపటి రోజున ఎలా ఉండాలి ఏమిటి అనేటువంటిది, నాకు ఎలాంటి హోదా ఉంటుంది అనే దాన్ని గురించి కూడా ఆలోచించకూడదు. అందుకే ధనాన్ని కూడా తీసుకువెళ్ళొద్దంటూ ఉన్నారు. ధనము మన భౌతిక జీవితానికి భరోసా ఇస్తూ ఉంటుంది. నీకు ఆ భరోసా అవసరం లేదు. దేవుడే నీకు భరోసా. లోకాంత్యం వరకు నీతో ఉంటాను అన్నటువంటి ప్రభువే వారికి అసలు సిసలైనటువంటి భరోసా. కాబట్టి వారికి సంరక్షణగా ఏ ధనము అవసరము లేదో, ఎవరు అవసరము లేదు. ఆ భరోసా దేవుడే ఎవరి ద్వారా ఎలా ఇవ్వాలి అనేటువంటిది ఇస్తూ ఉంటారు. కాబట్టి ధనాన్ని కూడా తీసుకువెళ్ళొద్దు అని చెప్పి అంటూ ఉన్నారు. చివరిగా భవిష్యత్తును గురించి ఆలోచించవద్దంటున్నారు. రేపటి రోజున ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేటువంటి దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఈరోజు చేయాల్సినటువంటి పని కుంటుపడుతూ ఉంటుంది. మరి ఈరోజు చేయాల్సిన పని కనుక చేయకపోతే మన బాధ్యతను మనము విస్మరించినటువంటి వాళ్ళం అవుతూ ఉంటాము. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, 2 అంగీలు తీసుకుని వెళ్ళొద్దు. అంటే మరొక మాటలో చెప్పాలి అంటే కట్టుబట్టలతో వెళ్ళు అని చెప్పడము. మిగిలినటువంటి వాటి గురించి అవసరం లేదు. ఖచ్చితంగా అవసరమైన సమయంలో అవసరమైనటువంటివి సమకూర్చబడతాయి. ఎలాంటి సందేహము దానిలో లేదు. చరిత్రే మనకు అన్ని విధాలుగా మనకు చూపిస్తూ ఉంటుంది, రుజువు చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభువు ఈ లక్షణాలు కలిగి ఉండాలి. ఖచ్చితంగా ఈ లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ దైవరాజ్యాన్ని బోధించేటువంటి లక్ష్యం ఉందే, ఆ లక్ష్యాన్ని సాధించడానికి లేక నెరవేర్చడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రభువు మరో మాట చెబుతూ ఉన్నారు, మీరు ఇల్లు తిరగవద్దు, ఒకే ఇంట్లో ఉండండి. మీరు వెళ్ళినప్పుడు ఏ గ్రామమైనా పట్టణమైనా ఒక ఇంటికే వెళ్ళండి, అక్కడే ఉండండి. వాళ్ళు ఆ ఇంట్లో ఉండనిస్తారా ఉండనివ్వరా అనేటువంటిది వేరే విషయము. ఒకవేళ వాళ్లకు స్తోమత లేక ఉండనివ్వకపోతే మరో ఇల్లు, అది ఎవరైనా ఆహ్వానిస్తేనే, ఆహ్వానించకపోతే అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పి అంటూ ఉన్నారు. అంటే నివాసాన్ని గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అనేటువంటిది. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలదాచుకోవడానికైనా చోటు లేదని ప్రభువే స్వయంగా అంటూ ఉన్నారు. ఆ మనుష్య కుమారుని స్థానంలో ఉన్నటువంటి అపోస్తలులు, నేటి బోధకులు ఎవరైనా సరే ఆ ఇంటిని గురించి లేక నివాసాన్ని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదంటే ఆశ్రయము, ఆ ఆశ్రయము కల్పించబడుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఆశ్రయము దొరికితే అక్కడే అటు ఇటు దాన్ని గురించి ఆలోచిస్తూ ఇల్లు తిరిగినట్లుగా ఆ ఇంటికి తిరగాల్సినటువంటి అవసరం లేదు, తిరగకూడదు కూడాను. అలా ఒకే చోట స్థిరముగా ఉంటూ
మనస్సును మాత్రము బోధన మీదనే లగ్నం చేయాలి అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు. చివరిగా ప్రభువు చెప్పిన మాట, ఎవరైనా సరే ఆహ్వానించకపోతే మీ కాలి ధూళిని కూడా అక్కడ దులిపివేసి వెళ్ళమంటున్నారు. ఇది కొంచెము విచిత్రమైన మాట, లేక కఠినమైనటువంటి మాట. ప్రభువు తిరస్కారానికి గురి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోలా, తన ప్రాణాలు సహితము ఇస్తూ ఉన్నారు. కానీ తన శిష్యుల దగ్గరకు వచ్చేసరికి మాత్రము, మిమ్ము గనక ఆహ్వానించకపోతే మీ కాలి ధూళిని అక్కడ దులిపివేసి వెళ్ళమంటూ ఉన్నారు. సమరయులు ప్రభువుని ఆహ్వానించినప్పుడు శిష్యులు అగ్నిగంధకాన్ని కురిపించి దాన్ని తగలబెడతామని చెప్పి ఆవేశంతో ఊగిపోయారు. కానీ ప్రభువు వద్దన్నారు. అంతటి శాంత స్వభావాన్ని చూపించినటువంటి ప్రభువు ఈ రోజున వీళ్ళను మాత్రము ఇదిగో మీ కాలి ధూళిని దులిపి వెళ్ళిపోమంటున్నారు. అంటే వీళ్ళేమి వాళ్లకు వ్యతిరేకంగా శపించడము అనేటువంటిది కాదు, కానీ తిరస్కార భావము, తిరస్కరించి వెళ్ళిపోవడము. వీళ్ళు తిరస్కరిస్తే వీళ్లను తిరస్కరించారు కాబట్టి క్రీస్తును తిరస్కరించినట్లే, క్రీస్తును తిరస్కరిస్తే దేవుణ్ణి తిరస్కరించినట్లే. అప్పుడు ప్రతిగా వీళ్ళు తిరస్కరిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు తిరస్కరించినట్లయితే వాళ్ళు విడనాడబడతారు దేవుని చేత. అది ఎప్పుడూ కూడా మనము గుర్తుంచుకోవాలి. అందుకే గురువులను తిరస్కరించకూడదు అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరము. అనేక సార్లు హత్యా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కొట్టడానికి వెళుతూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, రకరకాలుగా వెనక చేరి మాట్లాడుకుంటూ ఉంటారు. అది చాలా పొరపాటు. ఏ విధంగానైనా సరే మనము ఈ రోజున గురువులను తిరస్కరించినట్లయితే దాని గురించి నష్టపోయేది వాళ్ళు కాదు, కానీ తిరస్కరించినటువంటి వాళ్ళే. ఎందుకు అంటే వాళ్లను తిరస్కరించినట్లయితే ఖచ్చితంగా ప్రభువునే తిరస్కరించినట్లు, ప్రభువుని తిరస్కరిస్తే దేవుణ్ణి తిరస్కరించినట్లు. మనము తండ్రి మనస్తత్వాన్ని ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవాలి. తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళని తిట్టినా కొట్టినా కొంచెం పడతారేమో, కానీ వాళ్ళ పిల్లల్ని ఒక మాటన ఒక దెబ్బ వేసిన ఆవేశంతో ఊగిపోతూ ఉంటారు. ఇక్కడ దేవుడి మనస్తత్వము కూడా అదే అని మనం ఎప్పుడూ కూడా మరచిపోకూడదు. ఈ కారణం చేతనే ప్రభువు శిలువలో చిన్న ప్రార్థన చేస్తున్నారు, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు కాబట్టి వీళ్ళను మన్నించండి. తాను మాత్రమే కాదు, తన ఒంటి మీద చెయ్యి వేశారు కాబట్టి వాళ్ళ మీద దేవుడు ఎలాంటి ప్రతిచర్య తీసుకుంటారు అనేటువంటి భయము చేత ప్రభువు ఆ మాట చెబుతూ ఉన్నారు. అందుకే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. బోధకులను బోధకులుగా స్వీకరించాలి, ప్రవక్తలను ప్రవక్తలుగా స్వీకరించాలి, గురువులను గురువులుగా స్వీకరించాలి అని ప్రభువే బోధిస్తూ ఉన్నారు. మనకు చేతనైనంత వరకు వాళ్లను స్వీకరించి వాళ్లకు ఆసరాగా ఉండడము, ప్రేమాప్యాయతలు పంచిపెట్టడము తప్ప మరో అడుగు ముందుకు వేస్తే అనవసరంగా మన శాపాన్ని మనమే కొని తెచ్చుకున్నటువంటి వాళ్ళం అవుతాము. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రభువు కూడా తనకున్న 12 మంది శిష్యులలో ఒకడు తనను ఈ అప్పగించేటువంటి ద్రోహము చేసేటువంటి మనిషి అయినప్పటికీ కూడా ప్రభువు శాంతము వహించారు. ఎందుకంటే తన ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి. మరి అలాంటప్పుడు 12 మందిలో ఒకరు ఉంటే లక్షల కోట్ల మందిలో ఇంకెంతమంది ఉండవచ్చు. అయినా సరే సహనము శాంతము వహించాల్సినటువంటి అవసరము. ఎందుకంటే వాళ్ళ ద్వారానే దేవుడు మనకు తన వరానుగ్రహాలు ఇస్తూ ఉన్నారు. దివ్య సంస్కార నిర్వహణ వాళ్ళు మాత్రమే ఇస్తారు, కానీ మిగిలిన వాళ్ళము ఎవరమో ఇవ్వడానికి అవకాశం లేదు. వాళ్ళ ద్వారా మనకు కావలసింది దైవానుగ్రహాలు, మన ద్వారా వాళ్లకు ఇవ్వాల్సినటువంటిది ఆదరణ. ఇది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన రక్షణ కార్యం నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంటుంది. వాళ్ళు తమ లక్ష్యాన్ని ఛేదించడానికి భరోసా ఉంటుంది. అలాంటి మనస్తత్వము అటు గురువులకు ఇటు మనకు కూడా ప్రసాదించమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.